నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఎలా చెప్పాలో తెలుస్తలేదు మేడం. చెప్పు నాన్న, పర్లేదు వింటాం మేము. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు మేడం. అయ్యో చెప్పమ్మా, టెన్షన్ తీసుకోవద్దు, చెప్పండి. రీసెంట్గా మ్యారేజ్ అయింది మ్యామ్. పాపం అమ్మాయికి ఎవరు లేరంటే దయదాల్చి నేనే చూసి మ్యారేజ్ చేసుకున్నాను మ్యామ్. చేసుకుంటే తర్వాత కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే డౌట్ వచ్చి కాల్ హిస్టరీ చెక్ చేస్తుంటే తిడుతూ మెసేజ్లు చేస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు దొరికితే చంపేస్తాం. అంటే నీకు ఆ వాయిస్ మెసేజ్ లేవని అంటే నువ్వు చెప్తున్నది ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏమే నువ్వు ఎంతమందితో ఇదవుతావు, నీ వల్ల మాకు జబ్బులు వచ్చినాయి, నిన్ను చంపేస్తాము, అలాంటి మెసేజ్ లేవన్నానా? అమ్మాయిని అడిగితే నాకు సంబంధం లేదు. జబ్బు ఉంది అన్నట్టు వచ్చింది ఆ మెసేజ్ లో. అవునండి. ఎటువంటి జబ్బు అనే డిస్కషన్ ఉంది అందులో? అంటే జబ్బు అనేది ఒకటే పెట్టిర్రు, మళ్ళీ తర్వాత అడుగుతానేమో చెప్తలేదు. వాళ్ళు చెప్పట్లేదు, ఈ అమ్మాయి కూడా చెప్పట్లేదు. అట్లా చంపేస్తాము అది ఇది అని మాట్లాడుతుండ్రు. దగ్గర ఎన్ని వాయిసెస్ విన్నావు? అంటే ఎంతమంది మగాళ్ళ యొక్క మాటలు నువ్వు విన్నావు సుమారుగా? రకరకాల నంబర్లు రకరకాల మగాళ్ళు అంటున్నావు కదా, ఎంతమంది ఉండొచ్చు? 20-30 లాగా. 20-30 మెంబర్సా? మేడం నాకు కళ్ళు తిరిగినాక హాస్పిటల్ తీసుకుపోతే అప్పుడు టెస్టులు చేస్తుంటే ప్రెగ్నెన్సీ అని తెలిసిందే. అది అప్పుడు జబ్బు బయటకు వచ్చేసింది. ఏం చెప్పు? HIV కొంచెం సీరియస్ క్రిటికల్గా ఉండేది. ఒకరోజు హోటల్కి వెళ్ళాం, కమిట్మెంట్ అడిగిన నేను, ఓకే అన్నది, సరే వస్తున్నానది, కాండం తెచ్చుకొని చెప్పిన నేను ఏమొద్దు డైరెక్ట్ కలుద్దామని అన్నది. డైరెక్ట్ ఓకేనా. ఆమెనే అంత ఫ్రీ ఉన్నప్పుడు నేను మొగోని అట్లా ఇబ్బంది పడితే నా ఇజ్జత్ అవుతుందని డైరెక్ట్ అట్లా జరిగిపోయింది. లేకుండా బాగుంటుంది అని చెప్పి నువ్వు ముందుకు వెళ్ళావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ బ్రో నాకు ఫోన్ చేసిండు, ఏదో సమస్య వచ్చింది, ఏదో ఇబ్బంది అని నాకు ఫోన్ చేసిండు. ఎప్పుడు? రీసెంట్గా ఒక 3 months. నీ నెంబర్ ఎలా ఉంది అతని దగ్గర? ఆమె ఫోన్లో నా నెంబర్ ఉంది. ఏమని అడిగాడు నిన్ను? బ్రో ఇట్లా కొంచెం ప్రాబ్లం వచ్చింది, వచ్చేసిన ఆయన అడ్రస్ పెడితే వచ్చేసిన. ఇక్కడికి వచ్చి చూస్తే హెచ్ఐవి అది అని అంటున్నారు. ఎంత సీరియస్ విషయం అది. నువ్వు ఆ పేపర్స్ పట్టుకుని నువ్వు ఆ డాక్టర్స్కి చెప్పినా కూడా ఇమీడియట్గా ఆయన మీద కేసు బుక్ చేస్తారు. అతను టెస్ట్ చేయించుకుంటే, ఎందుకు టెస్ట్ చేయించుకున్నాడు నాకు తెలియదు కానీ అతను టెస్ట్ చేయించుకుంటే అతను పాజిటివ్ అంటే, ఇప్పుడు ఏమొచ్చి నా భర్త కూడా పాజిటివ్ అని అంటున్నాను. నిజంగా మాకు ఏం రిజిస్ట్రేషన్ ఏం లేదండి, నేను ప్రేమించింది అల్లాదే. ఎవిడెన్స్ కూడా ఉంది, ఎవిడెన్స్తో మాట్లాడతాం నెక్స్ట్ స్టెప్లో. ఎందుకంటే మీలో ఉన్న మంచితనం ఏదైనా బయటపడుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం అంతే. మీ దగ్గర ఆ నిజాన్ని ఒప్పుకునే అంత క్యారెక్టర్ లేనప్పుడు మేము ఎవిడెన్స్లతో దిగామంటే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి. నిజం చెప్పమ్మా. బాబా ఫోన్ రికార్డ్స్. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.